హాయ్ అండి, వెల్కమ్ టు ఏషియస్ కిచెన్. ఈరోజు సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే కేఎఫ్సి స్టైల్లో చికెన్ పాప్కార్న్ని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. దీనికోసం ముందుగా బోన్లెస్ చికెన్ని ఒక 1/2 kg తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా అయితే సరిపోతాయి. దీన్ని కడిగి శుభ్రం చేసుకొని ఇప్పుడు దీనిలో ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి. అలాగే ఒక అరకప్పు మజ్జిగను వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక 3 అవర్స్ ఒక పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా 3 అవర్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానిలో 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలండి. ఏ కప్పుతో మైదా తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. వేసుకొని దీనిలో ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ని వేసుకొని వీటన్నిటిని కూడా పిండిలో బాగా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం చికెన్ని కలిపి పెట్టుకున్నాం కదండి. 3 అవర్స్ తర్వాత ఆ చికెన్ ముక్కలు తీసి పిండిలో వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అంతా కూడా చికెన్ ముక్కలకు పట్టుకునే విధంగా ఈ విధంగా కలుపుకొని అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ఐస్ వాటర్ తీసుకోవాలండి. ఒక బౌల్లో ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకొని వాటర్లో ఇలా తీసుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని దానిలో వేసి ఒక 1 మినిట్ అలా వదిలేయాలండి. ఇలా 1 మినిట్ ఉంచిన తర్వాత మళ్ళీ వాటిని గరిటెతో వాటర్ని తీసేసి చికెన్ ముక్కల్ని ఒక ప్లేట్లో వేసి ఒక పక్కన పెట్టేసుకోండి. మనం ఈ చికెన్ని ప్రిపేర్ చేసేటప్పుడు చికెన్ సాఫ్ట్గా రావాలంటే మనకి చికెన్ ఒక 2 అవర్స్ అయినా సరే సాల్ట్ వాటర్లో నానబెట్టుకుంటే సాఫ్ట్గా వస్తుందండి. ఇప్పుడు అదే పిండిలో మళ్ళీ ఆ చికెన్ ముక్కల్ని తీసి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అంతా కూడా పట్టుకునే విధంగా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా చికెన్ ముక్కలన్నిటికీ కూడా పిండి అనేది బాగా పట్టుకోవాలండి. అలా చేత్తో కలుపుకోవాలి. అలా పట్టించి ఇలా ప్లేట్లో పెట్టి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టి మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఈ విధంగా వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. అలా అయితేనే చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి. నేను చెప్పిన ట్రిక్స్తో ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తుందండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ గరిటె పెట్టి కదుపుకుంటూ అన్ని వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఈ పాప్కార్న్ చేసుకునేటప్పుడు చికెన్ సాఫ్ట్గా రావాలంటే 2 అవర్స్ సాల్ట్ వాటర్లోని చికెన్ని ఉంచాలండి. అలా అయితే చికెన్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. తర్వాత ప్రాపర్గా ఈ ప్రాసెస్ అంతా కూడా ప్రిపేర్ చేసుకుంటే చికెన్ అనేది మనకి కేఎఫ్సీలో ఎలా ఉంటుందో అదే టేస్ట్తో అదే సాఫ్ట్గా వస్తుందండి. మీరు కూడా ఇలానే చేయండి. చికెన్ అయితే చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఇలా వచ్చిన తర్వాత వీటిని తీసేసి మిగతావి కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకొని టమాటా సాస్ కానీ లేదంటే మైనస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే ఈ చికెన్ పాప్కార్న్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. ఇంట్లోనే మనం చాలా సింపుల్గా టేస్టీగా అలాగే హైజెనిక్గా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చండి. బయట మనకి వాడిన ఆయిల్లోనే మళ్ళీ అది ఫ్రై చేస్తూ ఉంటారు. అందుకని ఇంట్లోనే మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికోసం ఎక్కువగా ఖర్చు చేసుకోకుండా 1/2 kg చికెన్ తెచ్చుకున్నామంటే ఇంటిల్లిపాది కూడా ఎంజాయ్ చేయొచ్చండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన ఈ చిట్కాలతో మీరు కూడా ఒకసారి ట్రై చేసి పాప్కార్న్ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.